హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్, AR, PGSP, SPF, ఫైర్ సర్వీస్ మరియు జైళ్ల శాఖల్లో భారీగా పోస్టులున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులున్నాయి, సిలబస్ ఏంటి, ఫీజెంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం 7,437 ఖాళీలలో పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో 7,112 పోస్టులున్నాయి. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 3,697 పోస్టులు, AR విభాగంలో 1,052 పోస్టులు, TGSP విభాగంలో 1,380 పోస్టులు, ఫైర్ ఫైటర్లు 751 పోస్టులు మరియు వార్డర్లు 208 పోస్టులున్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ SI మరియు ఇతర ఉన్నతాధికారి హోదాల్లో 275 కంటే ఎక్కువ ఖాళీలున్నాయి. ఇందులో సివిల్ SI పోస్టులు 148 కాగా RSI, SPFSI, ఫైర్ ఆఫీసర్ మరియు డిప్యూటీ జైలర్ పోస్టులు మిగిలిన భాగంలో ఉన్నాయి. విద్యార్హతల విషయానికొస్తే కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్ మరియు వార్డర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే SI, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మరియు డిప్యూటీ జైలర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి పరంగా జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాలు మరియు SI పోస్టులకు 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు లభిస్తుంది. ఈ పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 200 మార్కులకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 20% నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. అంటే ప్రతి 5 తప్పు సమాధానాలకు 1 మార్కు కోల్పోతారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి రెండో దశలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ నిర్వహిస్తారు. చివరిగా నిర్వహించే ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్లో సాధించిన ప్రతిభ ఆధారంగానే తుది ఉద్యోగ ఎంపిక జరుగుతుంది. పరీక్షలో అడిగే ప్రధాన సబ్జెక్టులలో అర్థమెటిక్ మరియు రీజనింగ్ విభాగాల నుండి నెంబర్ సిస్టమ్, శాతాలు, లాభనష్టాలు, సమయం పని మరియు కోడింగ్ డీకోడింగ్ వంటి అంశాలు ఉంటాయి. జనరల్ స్టడీస్ విభాగంలో భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఇండియన్ పాలిటీ, ఎకానమీ మరియు వర్తమాన అంశాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వీటితో పాటు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మరియు కాంప్రహెన్షన్ విభాగాల నుండి ప్రశ్నలు ఇస్తారు. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే కానిస్టేబుల్ పోస్టులకు ఓపెన్ కేటగిరీ మరియు BC అభ్యర్థులకు ₹800, SC మరియు ST అభ్యర్థులకు ₹400 ఫీజు నిర్ణయించారు. అదేవిధంగా SI మరియు ఇతర అధికారి పోస్టులకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ₹1000, SC మరియు ST అభ్యర్థులకు ₹500 రుసుము ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఫీజులో కొంత రాయితీ వర్తిస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యే తేదీలు మరియు పరీక్షల షెడ్యూల్ను అధికారిక పోర్టల్ tgprb.in.లో త్వరలోనే ప్రకటిస్తారు. దరఖాస్తు తేదీల కోసం వేచి చూడకుండా ఇప్పటినుంచే మీ ప్రిపరేషన్ మరియు ఫిజికల్ ప్రాక్టీస్ ప్రారంభించండి. అంతేకాకుండా మీ BC, EWS కుల ధృవీకరణ పత్రాలు ఏప్రిల్ 1, 2026 తర్వాత పొందినవి అయి ఉండాలని గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ మరియు జై హింద్.